హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఉదయాన్నే ఎటువంటి హడావిడి లేకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలకి అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టడానికి ఈ ఫ్రైడ్ రైస్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, నేను ఇక్కడ 1 కప్పు పన్నీర్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని, క్యారెట్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తీసుకున్నాను ఫ్లేవర్ కోసం. కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా తీసుకుంటున్నాను. ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా పన్నీర్ని వేయించుకోవడానికి నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకుంటున్నాను. ప్యాన్ తీసుకొని కొద్దిగా ప్యాన్ హీట్ అయ్యాక బటర్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కంటే కూడా బటర్ హెల్దీ అని చెప్పొచ్చు కాబట్టి నేను ఇక్కడ ఫ్రైడ్ రైస్ కోసం పన్నీర్ని వేయించుకోవడానికి బటర్ని తీసుకున్నాను. బటర్ కొద్దిగా మెల్ట్ అయ్యే వరకు మనం వేడి చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బటర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. బటర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ పన్నీర్ మనకి ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ, లేదంటే కొద్దిగా పచ్చి వాసన వచ్చే అవకాశం ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటూ 2 వైపులా దూరగా వేయించుకోవాలి. మనకి ఈ విధంగా రావాలి కలర్ అనేది. చూస్తున్నారు కదా, ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి పన్నీర్ని. అప్పుడే మనకి కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం మొత్తం వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. మన రైస్లో ఎలాగో ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా మాత్రమే సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఒకసారి కలుపుకొని మనం వేసిన ఉప్పు కారం అనేది పన్నీర్కి పట్టేలాగా అంతా ఒకసారి కలిపేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. బటర్ వేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఆయిల్ కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్, ఇంకా క్యాబేజీ ఇలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యారెట్ ఓన్లీ ఒక క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్ మాత్రం తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ముక్కల్ని మనం. క్యారెట్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత మనం ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ అనేది ఓన్లీ ఫ్లేవర్ కోసం మాత్రం తీసుకున్నానండి. నేను ఇంతవరకు ఎప్పుడూ వాడలేదు, ఇదే మొదటిసారి. ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి వేస్తున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇవి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి వేయించుకోవాలి. దీనికోసం నేను అన్నం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. మనం మామూలుగా వండుకునేలాగా కాకుండా కొద్దిగా బిగుసుగా వండుకోవాలి అన్నము. నేను ముందుగానే అన్నాన్ని వండేసుకొని చల్లారబెట్టేసుకున్నాను పక్కన. మీరు కావాలంటే మెత్తగా కూడా వండుకోవచ్చు, కానీ మనం కలిపేటప్పుడు అన్నం విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇందులోనే మనం ముందుగా వండుకున్న అన్నాన్ని కూడా వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ కొద్దిగా గట్టిగా వండుకున్నాను. ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఈ ప్రాసెస్ మొత్తం మంటని హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేసుకోవాలి. లేదంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది రాదనమాట. బయట స్ట్రీట్ స్టైల్లో దొరికే ఫ్రైడ్ రైస్ మనకి ఆ ఫ్లేవర్ రావాలంటే మంట మొత్తం మనం హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే చేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. పన్నీర్ ముక్కల్ని వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి.
లేదంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది రాదు. రైస్ చిటపటలాడేంత వరకు మనం వేయించుకోవాలి. అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే నేను కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకొని ఇలా మనకి రైస్ చిటపటలాడింది అని తెలుస్తుందండి. ఆ టైంలో మాత్రమే మనం కొద్దిగా ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే దాని ఫ్లేవర్ మనకి తెలుస్తుంది. నేనైతే ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా కొత్తిమీరను వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది నిజంగా చాలా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. లంచ్ బాక్స్లకి, అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.